హలో అండి, చూసారా ఎలా ఉందో? బాల్ అనుకుంటున్నారు కదా, చూడండి మొత్తం స్మూత్ ఉంది. కానీ బాల్ కదండి. నేను ఎగ్స్ బాయిల్ చేశాను, 4 ఎగ్స్ బాయిల్ చేస్తే ఓపెన్ చేసి వస్తే ఇదేమో ఇట్లా పైన అంతానేమో అన్నం ఉడితే సింగిల్ కొద్దిగా అయిపోయింది. లోపల ఇది ఎల్లోది ఉంటుంది కదండి, ఎల్లోది ఇట్లా వైట్గా ఉంది. ఓపెన్ చేస్తే అసలు నొక్కన అట్లా స్మూత్గా బాల్ స్ప్రింగ్లా తిరుగుతుంది అనమాట. చూడండి, ఎగ్స్ ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారని ఇంతవరకు వర్క్ రాలేదు. ఇదే ఫస్ట్ టైం చాలా అనిపించింది. కొంచెం ఎగ్స్ కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ షేప్ డిఫరెంట్గా ఉంది, ఓవల్ షేప్లో లేదు. ఎగ్స్ కొన్నప్పుడు కొంచెం ఎగ్స్ షేప్ కూడా చూసుకొని తీసుకోవడం బెటర్. ఏమో తెలియకుండా ఇది ఆమ్లెట్ తినేసి అనుకోవడం స్టమక్ వెళ్తే రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకసారి మీకు కోర్స్ చూపిస్తుంది ఇట్లా ఉందో, అంటే దీన్ని ఒక హాఫ్ అవర్ బాయిల్ చేసిన తర్వాత కూడా ఇది మెత్తగా ఉంది. లోపల ఏమో కూర్చోతుంది. చూసారా, యాక్చువల్గా ఎగ్లో ఎలా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది, కానీ చూడండి ఎట్లా ఉందో, వైట్గా ఉంది. సో ఇది కంపల్సరీ తయారు చేసినవి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇది చాలా ప్రమాదం. ఎగ్స్ తింటే లోపల రకరకాల హెల్త్ వస్తాయి. అసలు అంతా తయారు చేసిన క్రీమ్లా ఉంది. అసలు అంతా మనకి ఎలా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది కదా ఎల్లోది. అంతే లేయర్ చూడండి పైన, ఇలా లేయర్ రాదు అసలు. రోజు రోజు కింద మోసాలు ఎక్కువైపోతుంది కదా. బీ కేర్ఫుల్ అండ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు కొంచెం షేప్ తేడా ఉందన్నాను కదా, షేప్ కూడా చూసుకుని తీసుకోండి. అసలు ఇలా లేయర్ రాదు కదా మనకి ఎల్లో మీద, లేయర్ వచ్చి చూడండి. పైన ఉందని చెప్పాను కదా, పైన ఇట్లా ఉంది. ఏంటి మెత్త ఉందని చూస్తే ఇది లోపల ఓపెన్ చేసిన ఇట్లా ఉంది. వెరీ డేంజరస్ అండి. బీ కేర్ఫుల్. ఎగ్స్ తీసుకుంటే కొంచెం